హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ చల్లగా తీయగా అలాగే హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్. షుగర్ అస్సలు వాడకుండా ఈ వీడియోలో ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా హెల్దీ అండ్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుందండి. సో ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలోకినా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు పోసుకొని చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు. నెక్స్ట్ వచ్చేసి వెనీలా కస్టర్డ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ వీడియోలో. సో నేను ఎప్పుడు యూజ్ చేసిన కస్టర్డ్ పౌడర్ వెనీలానే యూజ్ చేస్తాను. దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి, మనకు మార్కెట్లో దొరికేవి స్ట్రాబెరీ అండ్ మ్యాంగో ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి. సో నాకైతే ఈ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. సో నేను ఎప్పుడు యూజ్ చేసిన వెనీలా ఫ్లేవర్ అయితే యూజ్ చేస్తానండి. సో నాకైతే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. కాచి చల్లార్పిన పాలను తీసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్ ఇలా మిక్స్ చేసుకోవాలి. పాలు వేసుకొని ఉండలు లేకుండా మంచి మిక్స్ చేసి పక్కన సైడ్కి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన 1/2 లీటర్ పాలు అయితే మంచిగా బాయిల్ అయ్యాయండి. సో నెక్స్ట్ వచ్చేసి పాలు అనేది హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టుకొని సో మనం ఏదైతే మిల్క్ పౌడర్ కలిపి పెట్టుకున్నామో అది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా 5 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి చూడండి ఫ్రెండ్స్, మీగడ అనేది చూడండి గిన్నెకి ఎలా పట్టుకుంటుందో. సో అది మొత్తం ఇలా రాస్తూ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 5 మినిట్స్ మనకు చూడండి ఇలా క్రీమీగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనకైతే రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమం అనేది చల్లగా అవుతుందండి, లిక్విడ్ అనేది. సో ఆఫ్టర్ దట్ దాంట్లోనే ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. బెల్లం లేని వాళ్ళు షుగర్ అయినా వేసుకోవచ్చు, అలాగే పటిక బెల్లం అయినా ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇది మిక్సీ జార్ తీసుకొని మంచి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 3 అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఇలా ఫ్రూట్స్ మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పీసెస్ నేను చూపించిన విధంగా. మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో అవైలబుల్ ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీ కూడా. సో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వలన మనకి ఫ్రూట్ సలాడ్ అనేది చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. సో ఫ్రూట్స్తో సహా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఒంట్లో ఉన్న నీరసాన్ని అయితే చాలా బాగా తగ్గిస్తుందండి. సో చాలా హెల్దీ అండి డ్రై ఫ్రూట్స్తో పాటు. డ్రై ఫ్రూట్స్ మనకి నోట్లో తింటూ ఉంటుంటే నోట్లో అలా తగులుతూ ఉంటుంది. సో చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే బాదం అండ్ కాజు వేసుకున్నాను అండ్ నానబెట్టిన బాదం అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. బాదం ప్లేస్లో బాదం అయితే నానబెట్టి దాని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో కిస్మిస్ యాడ్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా అన్నీ కలిపేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి నేను పైనాపిల్ పీసెస్ అయినా అలాగే దానిమ్మ పీసెస్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్, ప్రొమాగనేట్. సో మీకు కావాల్సిన ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నాకు ఇవే ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి అండ్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. అండ్ బనానా అయితే కంపల్సరీగా వేసుకోవాలి, బట్ నా దగ్గర బనానా లేదని వేసుకోలేదండి. సో ఇలా కూడా వేసుకోవచ్చు. బనానా వేస్తే ఇంకా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫైనల్గా హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. షుగర్ లేకుండా బెల్లంతో హెల్దీగా చేసుకున్నాం. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే చాలా ఇష్టంగా చేసుకున్నాను. సో ఇప్పుడు తినేసేయాలి కదా. సో టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మా ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చింది. సో మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రూట్ సలాడ్ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని అయితే లైక్ చేయండి. ఈసారి కొత్తగా బెల్లంతో విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు షుగర్తో అలా చేసుకుండొచ్చు, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై టేక్ కేర్, నమస్తే. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బై.